రామాయంపేట నుండి వెళ్తున్నటువంటి 765 డీజీ నేషనల్ హైవే ప్రజెంట్ బాల్నగర్ నుండి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్, నర్సాపూర్, గుమ్మడిదల, మెదక్, రామాయంపేట, సిద్దిపేట, వరంగల్ నుండి ఎల్కతుర్తి వరకు పోయేటువంటి రోడ్డును రామాయంపేటలో కావాలని చెప్పేసి రామాయంపేట డెవలప్ కాకుండా ఊరు బయట నుండి బైపాస్ తయారు చేస్తున్నారు. అది ఎందుకని చెప్పేసి అధికారులను అడిగితే ఏమంటున్నారంటే రామాయంపేటలో ఇండ్లు ఎక్కువగా పోతున్నాయని, 450 ఇండ్లు పోతున్నాయి అన్నారు. రామాయంపేట నుంచి బైపాస్ తీయడం వల్ల ఇక్కడ పూర్తిగా వ్యాపార వ్యవస్థలు పూర్తిగా కుంటుపడిపోతాయి. ఇప్పటికే ఒక బైపాస్ వల్ల వ్యాపారాలు ఏమీ నడవడం లేదు. దయచేసి ఈ బైపాస్ నిర్మాణాన్ని విరమించుకొని వ్యాపార వర్గాలకు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు బైపాస్ వద్దు. ఫస్ట్ సర్వే చేయండి. మన మెదక్లో పబ్లిక్ చాలా క్రమశిక్షణ సర్వే చేయండి. మెదక్ల ప్రజలు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు రోడ్డు పక్క పట్టు పోతారు, మధ్యలో రారు. కాబట్టి వాళ్ళ బైపాస్ లేదు. రామాయంపేట అంతా కచ్చగల మనం ఇష్టపడి తిరుగుతాం కాబట్టి మనకి బైపాస్ కావాలి. అడుగు నడుస్తారు, యాక్సిడెంట్ అయితే కావాలి. అక్కడ 2 బస్ స్టాండ్లు తప్పులేదు, 3 సెంటర్ ఉన్న ఫరక్ పడది. అసలు ఏం కాదు. మెదకులు చాలా మంచి వాళ్ళు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. రాత్రి 9 అయిందంటే ఒక బస్సు ఉండదు. 9 అయిందంటే ఒక బస్సు ఉండదు. అన్ని నాన్ స్టాప్ బస్సులు. హైదరాబాద్ 5 అయిందంటే రాంపేట రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 36 గ్రామాలు వస్తున్నాయి. బైపాస్ వస్తే వాళ్ళు కూడా మొత్తానికి బయటకు వెళ్ళిపోతారు. ఇంకేమొస్తారు? మీ దగ్గర నుంచి వచ్చే బస్సులు మొత్తం డైరెక్ట్ వెళ్ళిపోతే మా రామాయంపేట లాగేటోడు దిక్కుండదు. ఇంకా ఘోరంగా అయితే రాంపేట బాధలు అర్థం చేసుకొని న్యాయం చేస్తామంటే మాకు సంతోషం ఉంటుంది. వీడియో తీసుకుంటాం.